ప్రారంభించక ముందు మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో మీరు ఒకవేళ బయటికి పోయి రావాలనుకుంటే, ఒకవేళ మీకు అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే అట్లాగే నిలబడి పాట పాడడానికి ప్రయత్నించేయండి. ఏం పాట? పాట సంఖ్య ఈ పత్తుల్లో నుంచి 7వ పాట. ఏమన్నా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే బయటకు వెళ్ళి రావచ్చు. బయటకు వెళ్ళమని అటే వెళ్ళిపోకండి, మళ్ళీ వెళ్ళి రండి, లోపలికి వచ్చి కూర్చోనండి. మీకు నిర్ణయించిన స్థలాల్లో మీరు వచ్చి కూర్చోవచ్చు. ఈ పాట పాడుతున్నప్పుడు బయటకు వెళ్ళి రావచ్చు. నా సొంతం సొంతం రక్షణ ఈదని యేసు ఆశావాటి నిందాను. యేసు నా సొంతం యేసుకు సొంతం రక్షణ ఈదని యేసు ఆశావాటి నిందాను. గరులాగా రక్షణ శత్రుతిని ఓడిస్తుండు చక్కటి బతుకు ఇస్తుండు. శత్రుతిని ఓడిస్తుండు చక్కటి బతుకు ఇస్తుండు. యేసు నా సొంతం సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. యేసు నా సొంతం యేసు సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. గతవారి గొట్టి పోగొట్టి అతేనాగా బుద్ధి వాసి బుద్ధిలోని వత్తస్కే గతవారి గొట్టి అంతా పోగొట్టి అతేనాగా బుద్ధి వాసి బుద్ధిలోని వత్తస్కే నిత్య జీవం విత్తోడు నాని నిత్యమిస్తోడు నిత్య జీవం విత్తోడు. యేసు నా సొంతం యేసుకు సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. యేసు నా సొంతం యేసుకు సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. దయ్యా పరిసి నాకే దూరం మందనస్తే నాని నన్నే నెత్తులు వాదన కొత్తరు మత్తస్తే దయ్యా పరిసి నాకే దూరం మందనస్తే నాని నన్నే నెత్తులు వాదన కొత్తరు మత్తస్తే సముద్రం దాటి వస్తాను గొప్ప విడుదల ఇస్తాను. సముద్రం దాటి వస్తాను గొప్ప విడుదల ఇస్తాను. యేసు నా సొంతం యేసుకే సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. యేసు నా సొంతం యేసుకే సొంతం రక్షణ ఈదని యేసుని పోలో ఆశావాటి నిందాను. బాధలతోటి బాధే బతుకు మందనస్తే పాపం నుండి దుష్కారోగం అంటే మత్తస్తే బాధలతోటి బాధ బతుకు మందనస్తే పాపం నుండి దుష్కారోగం అంటే మత్తస్తే బాగు
ದಿನ ತುಂಬಿಕೊಂಡು ಕಿಟಿ ಬಾರು ತುಂಬಿಕೊಂಡು ಯೇಸುನ ಸೊಂతం ನನ್ನ ಯೇಸುಗೆ ಸೊಂతం ರಕ್ಷಣ ಇದ್ದನು ಯೇಸು ಕೊಡು ಆಶಾವಾದಿ ಬಿಂದನು ಯೇಸುನ ಸೊಂతం ನನ್ನ ಯೇಸುಗೆ ಸೊಂతం రక్షణ ఇతని యేసు కొడు ఆశావాది బిందను. ఇంకొక పాట పాడతాము. ఇంకొక పాట దీనిలోనే ఈ పాటల మధ్యలోనే 5వ పాట. 5వ పాట కూడా పాడుకుందాం నిలబడి. కొంచెం కాళ్ళు కూర్చున్నారు కదా, కొంచెం కాళ్ళు నొప్పులు పోతాయి కనుకనే నిలబడి పాటిస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరన్నా కానీ ఒకవేళ మంచినీళ్ళు కావచ్చు లేకపోతే టీ కావచ్చు తాగాల్సినటువంటి వారికి పోస్తున్నారు. ఈ పాట పాడుతూ తాగొచ్చు, ఈ పాట పాడుతూ తాగొచ్చు. తాగేవారు తాగండి, పాట పాడేవారు పాడండి. 5వ పాట. మందన ప్రేమ చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ దొరకో చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ చెల్లమ్మ నా యేసునా దొరకన ప్రేమ దొరకో చెల్లమ్మ లోకమంతా జల్లిస్తున్నా లోకమంతా వడపోయికన్నా లోకమంతా జల్లిస్తున్నా లోకమంతా వడపోయికన్నా ఇల్లే చెల్లమ్మ ఇక దొరకో చెల్లమ్మ ఇల్లే చెల్లమ్మ ఇక దొరకో చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ ఇల్లే చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ దొరకో చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ దొరకో చెల్లమ్మ ఈ లోక ప్రేమ స్వార్థం ఈ మనిషి ప్రేమకే మోసం ఈ లోక ప్రేమకే స్వార్థం చెల్లమ్మ నా యేసునా
యేసయ్య ప్రేమ కొలసలో ప్రేమ కలువరి ప్రేమ నీకోసమమ్మా యేసయ్య ప్రేమ కొలసలో ప్రేమ కలువరి ప్రేమ నీకోసమమ్మా దూరం తుంగమ్మ చెల్లమ్మా అయ్యో చెల్లమ్మా దూరం తుంగమ్మ చెల్లమ్మా అయ్యో చెల్లమ్మా నా యేసునా మందన ప్రేమ నా యేసునా దొరకని ప్రేమ దొరకో చెల్లమ్మా నా యేసునా మందన ప్రేమ లోకాతే నిల్లే చెల్లమ్మా నా యేసునా దొరకని ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మా లోకమంతా గల్లేస్తన్నా లోకమంతా వడపోయిస్తన్నా లోకమంతా గల్లేస్తన్నా లోకమంతా వడపోయిస్తన్నా ఇల్లే చెల్లమ్మా ఇక దొరకో చెల్లమ్మా ఇల్లే చెల్లమ్మా ఇక దొరకో చెల్లమ్మా నా యేసునా మందన ప్రేమ లోకాతే నిల్లే చెల్లమ్మా నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మా నా యేసునా మందన ప్రేమ చెల్లమ్మా నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మా కూర్చోండి. ఈ పాట పాడుతుంటే నా హృదయాంతరంగము ఉప్పొంగుతూ ఉంది. నాన్న కూర్చోండి అన్న రండి అయిపోయినాక వెళ్ళండి. ఈ పాట పాడుతుంటే నా అంతరంగ స్వభావం అంతా కూడా ఊపుతా ఉంది. ఎంత సంతోషం ఉందంటే ఈ పాటలో. ఈ పాట రాసిన భక్తుడు ఎవరో తెలియదు కానీ ఎంత చక్కగా పాడాడు పాట. దేవుని ప్రేమంతా దీనిలో పోర్చాడు. మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, నాకు అర్థమైంది. దేవుని ప్రేమంతా కూడా భూలోకం ఎక్కడ ఎదిగినా కానీ దొరకదు. ఆయన కల్వరి ప్రేమ ఆయనలోనే మనం చూడగలుగుతాం. మరలా కలిసి పాడదాం ఈ పాట పాడి తర్వాత రెండవ వర్తమానం మనం విందాం. ఈ పాట పాడిన తర్వాత కలిసి పాడండి. చక్కగా అర్థమయ్యేలాగా పాడండి. మాకు కూడా రావాలి మీరు పాడుతూ ఉంటే. చెల్లమ్మా నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మా నా యేసునా మందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మా నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మా లోకమంతా జల్లిస్తున్నా లోకమంతా వడపోయిస్తున్నా లోకమంతా జల్లిస్తున్నా లోకమంతా
పోయితన్న ఇల్లే చెల్లెమ్మ ఇది దొరకో చెల్లెమ్మ ఇల్లే చెల్లెమ్మ ఇక దొరకో చెల్లెమ్మ నా యేసునా వందన ప్రేమ ఇల్లే చెల్లెమ్మ నా యేసునా వరకన ప్రేమ దొరకో చెల్లెమ్మ ఈ లోక ప్రేమకే స్వార్థం నందే ఈ మనిషి ప్రేమకే మోసం మందే ఈ లోక ప్రేమకే స్వార్థం మందే ఈ మనిషి ప్రేమకే మోసం మందే మనిషిని నమ్మమ చెల్లమ్మ నీకు మోసమయ్యమ చెల్లమ్మ మనిషిని నమ్మమ చెల్లమ్మ నిన్ను మోసమయ్యమ చెల్లమ్మ నా యేసునా మందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మ నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మ నా యేసునా మందన లోకాతే ఇల్లే చెల్లమ్మ నా యేసునా దొరకన ప్రేమ యవయపలోరి ప్రేమ మతజేలే నిని వస్తువోని ప్రేమ సాయమత నాటికే యవయలోరి ప్రేమ మతజేలే నిని వస్తువోని ప్రేమ సాయమత నాటికే ఎల్లకాలమన్నో చెల్లమ్మ తోడువరో చెల్లమ్మ ఎల్లకాలమన్నో చెల్లమ్మ నీకు తోడువరో చెల్లమ్మ నా యేసునా వందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మ నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మ నా యేసునా వందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మ నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మ యేసయ్య ప్రేమ కొలసల ప్రేమ కలువరి ప్రేమ నీకోసమమ్మ యేసయ్య ప్రేమ కొలసల ప్రేమ కలువరి ప్రేమ నీకోసమమ్మ దూరం
ఈ సాహిత్యం ఎంత బాగుందంటే అంత బాగుంది. కనుక పాటల ద్వారా దేవుని మహింపరచాలి. పాటల ద్వారా కూడా మనుషులతో దేవుడు మాట్లాడతాడు. కనుకనే ఇంత సాహిత్యం కలిగినటువంటి పాట పాడుతుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. మీరు చూస్తున్నారా లేదా కానీ నా ఆనందము ఉప్పొంగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక మనతో మాట్లాడేటువంటి మాట చెవిగలవాడు వినుగాక. అట్లు దేవుడు మనకు వినే ఆత్మను దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. మళ్ళీ ఒకసారి పల్లవి మాత్రమే పాడదాం. ఈ పల్లవి మాత్రమే పాడదాం. అనుపల్లవి, పల్లవి, అనుపల్లవి. అర్థంగా పాడండి, సంతోషంతో పాడండి. అందరి ముఖాలలో చిరునవ్వు చూడాలి. దొరకన్న ప్రేమ దొరకో చెల్లమ్మ, లోకమంతా గల్లేస్తన్నా, లోకమంతా వడపోయిస్తన్నా, లోకమంతా గల్లేస్తన్నా, లోకమంతా వడపోయిస్తన్నా. ఇల్లే చెల్లమ్మ ఇక దొరకో చెల్లమ్మ, ఇల్లే చెల్లమ్మ ఇక దొరకో చెల్లమ్మ. నా యేసునా మందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మ. నా యేసునా దొరకన ప్రేమ దొరకో చెల్లమ్మ. నా యేసునా మందన ప్రేమ లోకాతే ఇల్లే చెల్లమ్మ. నా యేసునా దొరకన ప్రేమ లోకాతే దొరకో చెల్లమ్మ. దేవుని వాక్యం విందాము. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ప్రార్థన చేస్తూ ఒకసారి మోకరించండి. దయగల మా తండ్రి, సర్వాధికారి, గొప్ప దేవ, మీ కొందనములు. ఇంతవరకు నువ్వు మా ప్రభువా మొదటి భాగములో సహాయపడినందుకై ఆరాధిస్తుంటున్నాం. దేవా, యేసపు వలె జీవించాలని మీరు కోరుకున్నందుకై వందనములు ప్రభు. దేవ, అట్లా జీవించడానికి మాకు సహాయం చేయండి. జీవితంలో మా ప్రభువా చెడును అసహించుకొని మా ప్రభువా
చెడుకు దూరంగా ఉంటూ మా తండ్రి మీకు సమీపంగా ఉండటానికి మా సహాయం చేయడం ప్రభు దయ చూపించము. తిరిగి మా తండ్రి రెండవ భాగంలో కూడా మా ప్రభు మీ సహాయతను కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మా సహాయం చేయండి. వినగలిగే మనసు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. నన్ను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ యొక్క శిరసును మరోపరచి నన్ను కేవలం మా తండ్రి మీ నోటి బొరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని వందనము చెల్లిస్తూ విజయాన్ని కోరుకుంటూ మాకు కాదే మాకు కాదు మీ నామానికే మహిమ కలుగులను సహాయం చేయమని వందనము చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామం పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే లేఖనము మరొకసారి రిపీట్ చేయండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. చాలు. ఇప్పుడు ఇక్కడ చెడు కార్యములు చెప్పి ఉన్నా నేను. చెడు కార్యములు ఎన్ని చెప్పాను? నెంబర్ 1 ఏంటది? మాట వినకపోవటము చెడు కార్యము. నెంబర్ 2 3 దొంగ, 4 5 విగ్రహారాధన. ప్రియుడా, చెడు కార్యమును కాక. ఇప్పుడు మంచి కార్యము. సరే, మంచి కార్యములు ఏమిటి? మంచి కార్యాలు అంటే ఏంటో మనకి సమాజంలో తెలుసు. బైబిల్లో కూడా మీకు మంచి కార్యములు చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ యొక్క మంచి కార్యాలు 5 చూపిస్తాను మీకు. మంచి కార్యములు 5 చూపిస్తాను. నెంబర్ 1 చూడండి. మొదటి సమూయేలు పత్రిక 15వ అధ్యాయము 22వ వచనము లాస్ట్ 2 లైన్లు. మొదటి సమూయేలు పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. లాస్ట్ మాట వినుటయు శ్రేష్టము. శ్రేష్టము అనే పదము వాడుక భాష బైబిల్ ఎలా ఉందంటే మంచిది అని రాసుంటది అక్కడ. మంచిది. ఇప్పుడు మనం వాడుక భాష పదాన్ని ఉపయోగిద్దాం. దేవుని మాట వినుట, మాట వినుట. వాడుక భాష పదం ఏంటి? మాట వినుట. శ్రేష్టము అనే మాట దగ్గర అది తీసేసి మంచిదనే పాట పెట్టుకోండి. ఇప్పుడు దేవుని మాట వినుట మంచిది. మాట వినుట మంచిది. ఇది నెంబర్ 1. ఏది మంచి కార్యం అంటే ఒకటి మాట వినుట మంచిది. రెండవ చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13:13. మొదటి కొరింథీ పత్రిక 13:13. మొదటి కొరింథీ పత్రిక 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టము అన్న మాట కాడ ఏం పెట్టని చెప్పారు? మంచిది. అంటే ప్రేమ మంచిది. ఒకటి మాట వినుట మంచిది, 2 ప్రేమ మంచిది. ఇది రెండవది. మూడవ చూద్దాము. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట. వాడుక భాష పదం ఏంటి? నీ ఆవరణ ఒక దినము 1000 దినముల కంటే మంచిది. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట మంచిది. అంటే మందిరములో కనబడుట మంచిది. ఇది 3వ మంచి కార్యం.
4వ మంచి కార్యాన్ని చూస్తాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 8:11. జ్ఞానము ముత్యముల కన్నా మంచిది. జ్ఞానము ముత్యముల కన్నా మంచిది. ఎలా మంచిది? జ్ఞానము ముత్యముల కన్నా మంచిది. ఎలా మంచిదో మీకు ఇక్కడ తెలియపరుస్తాను. ఇప్పుడు కూడా ఉన్నవి. కొట్లల్లో మనం 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు తెస్తాం. ఆయన పొట్లం కట్టి దానికి ఏం చుడతాడు చెప్తారా? ఏం దారం? సరే, దాన్ని పురుకొస్తా అంటారు. ఓకే, పురుకొస్తా. అది పురుకొస్తా ఎలా తెంపుతాడు? కత్తితో కోస్తాడా? ఎలా తెంపుతాడు? అలా అలానే తెంపేస్తాడు కదా. అంటే చాలా బలహీనమైనటువంటి పురుకొస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ దారాలు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ పురుకొస్తను ఈ ప్లాస్టిక్ దాన్ని పక్కన పెడితే ఇందులో ఏది విలువైంది చెప్పండి? ప్లాస్టిక్ ఇది విలువైంది. ప్లాస్టిక్ దాన్ని పక్కన బైండింగ్ వైర్ పెడితే ఏది విలువైంది? బైండింగ్ వైర్ పక్కన ఇత్తడి పెడితే ఏది విలువైంది? ఇత్తడి పక్కన వెండి పెడితే ఏది విలువైంది? వెండి పక్కన బంగారం పెడితే ఏది విలువైంది? బంగారం పక్కన ముత్యాలు పెడితే ఏది విలువైంది? ముత్యాలు పక్కన జ్ఞానం పెడితే జ్ఞానము విలువైంది. వీటన్ని ఎలా మంచిదో మీకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకతను పల్లెటూరులో చదువుకున్నాడు. అంటే పల్లెటూరు అతనే బాగా చదువుకొని అమెరికా వెళ్ళాడు. అమెరికాలో చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. మన పల్లెటూరు అతనే, తెలుగు ఆయన. ఆయా సందర్భాలలో పండగలకి సొంత ఊరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తనతో పెరిగిన వారిని పిలిచి, తనకంటే చిన్నవారిని పెద్దవారిని పిలిచి చిన్న పందాలు పెట్టుకుంటాడు అనమాట. ఆ పందెంలో గెలిస్తే డబ్బులు ఇవ్వాలి, ఓడిపోతే ఏం ఇస్తాడు. అట్లా ప్రతిసారి పందెం పెట్టినప్పుడు అమెరికా ఆయనే గెలుస్తున్నాడు, వీళ్ళందరూ ఓడిపోతున్నారు. సరే, మరలా ఒకసారి వచ్చాడు. ఇలాంటి సంక్రాంతి పండగకు వచ్చాడు. ఆయన వచ్చి ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన పిలిచాడు. పెద్ద ఆయన పందెం పెట్టుకుందామా అన్నాడు. ఇప్పుడు ఆంధ్రలో ఏం పందాలు అని చెప్పండి? తనకి మనసులు మీ మైండ్లో ఉంది కోడి పందాలని. ఏమో అంటలా కోడి పందాలు అంటారు. సరే, ఇప్పుడు మనం పందెం పెట్టుకుందామా అన్నాడు. పందెం పెట్టుకుందామా అంటే ఆయన అన్నాడు, ఎందుకయ్యా పందెం పెట్టుకోవటం? ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు, మేము ఓడిపోతాను, మా డబ్బులన్నీ పోతున్నాయి అన్నాడు. లేదు పెద్ద పెట్టుకుందాం అన్నాడు. సరే, పెద్ద ఏమంటే సరే పెట్టుకుందాం కానీ ఓ కండిషన్ అన్నాడు. ఏంటంటే నేను గెలిస్తే గనక నువ్వు నాకు 100 రూపాయలు, నువ్వు గెలిస్తే నేను 50 రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే అప్పుడు పెద్ద అమెరికా ఏమంటే ఇది అన్యాయమే, అయినప్పటికీ సర్లే గెలిచేది నేనే కదా 50 వచ్చినట్టు అనుకొని ఆ పందాన్ని ఒప్పుకున్నాడు. అమెరికాని గెలిస్తే నువ్వు 50 రూపాయలు ఇవ్వాలి, పల్లెటూరుని గెలిస్తే 100 రూపాయలు. ఇది పందెం. సరే, ఇప్పుడు అమెరికాని ఏమన్నాడంటే పెద్దయినా నువ్వే ప్రశ్న వేసుకో, నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఈ పల్లెటూరు ఆయన ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడంటే, అబ్బాయి ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి చెప్పు అన్నాడు. ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి చెప్పు అన్నాడు. ఇప్పుడు అమెరికా ఆయన ఆలోచన చేస్తున్నాడు. పోనీ మనం ఆలోచన చేద్దామా? ఏ పక్షికి 4 కాళ్ళు చెప్పు అంటే అర్ధ గంట అయింది. ఏ అబ్బాయి చెప్పు అన్నాడు. ఆగి పెద్ద అయినా అన్నాడు. మళ్ళీ ఓడిపోయిన పెద్ద అయినాడు. 100 రూపాయలు అన్నాడు. 100 ఇచ్చాడు. మరి దేనికొంటాయి అని చెప్పాలి. ఇప్పుడు పెద్ద అయినా దేనికొంటాయి చెప్పు అన్నాడు. నాకు కూడా తెలియదని ఆయనకి 50 రూపాయలు ఇచ్చాడు. నాకు కూడా
తెలియదని వారికి గ్యాప్ ఇచ్చాడు. దీన్ని ఏమంటారు? ఇదే తెలివి. సారీ, దీన్ని తెలివే ఆర్ జ్ఞానం. జ్ఞానం అంటారు, తెలివి అంటారు. దీనినే జ్ఞానము అంటారు, దీని తెలివి అంటారు, దీని బుద్ధి అంటారు. అందుకే జ్ఞానము ముత్యముల కన్నా మంచిది, మంచిది. అందుకే అండబట్టుకొని కొండ బాకాలు అంటారు. చాలా మంది చర్చిలల్లా ఆంటీలు అక్కోళ్ళు వచ్చేసి అన్న 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 మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్న అంటారు. ఏ అక్క బాగలేదా అమ్మాయి కంటే? బాగుందన్నా అంటారు. మరి దేనికోసం ప్రార్థన చేయాలక్క? చదవటం లేదా? చదివిద్దన్నా, చదువులు పురుగు అన్న అంటది. మరి దేనికోసం? బుద్ధి అస్సలు లేదన్నా, తెలివి అస్సలు లేదన్నా, ప్రార్థన చేయండి అన్న. రేపు పెళ్లి ఎలా ఉంటుందో ఏందో కదా అంటే తెలివి కోసం ప్రార్థన చేయించుకుంటారు. అందుకే తెలివి ఒక డబ్బా సొమ్ము అంటారు. బైబిల్లో ఉంది, జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడుందో నీకు తెలుసా? అందుకే జ్ఞానము ముత్యముల కన్నా మంచిది. ఇప్పుడు మీకు 4 చెప్పాను మంచి. ఏంటి 4 చెప్పండి. మాట వినుట మంచిది, రెండోది ప్రేమ మంచిది, మూడోది మందిరములో కనబడుట మంచిది, నాలుగోది జ్ఞానము మంచిది. ఇప్పుడు చివరి చూద్దాం, 5వది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే మంచిది. అంటే అన్యాయం ద్వారా సంపాదించిన సొమ్ము కంటే యథార్థంగా నీతిగా సంపాదించు సొమ్ము కొద్దిగైనా మంచిది అంటది. అందుకే సామెత ఏంటంటే గంగ గోవు పాలు గరిటెడైనా చాలు కదండి. అందుకే యథార్థంగా సంపాదించిన సొమ్ము కొద్దిగైనా చాలు. మన పల్లెటూరులో భాష ఎలా ఉంటుందంటే, ఇలా రోడ్డును పోతాం, ఓ మంచి బిల్డింగ్ పడుద్ది. నీ పక్కోళ్ళు అడిగారు, అక్క ఎవరిది బిల్డింగ్? పెద్దమ్మ ఎవరిది బిల్డింగ్? చాలా బాగుంది. ఉందులే ఒకటిది, ఉందులే ఒకటిది. వాడు కట్టుకున్నాడు, వాళ్ళ కంపం ముంచి వీళ్ళ కంపం ముంచి వాడి మాయ వీడి మాయ చేసి ఎంత బిల్డింగ్ కట్టి ఏం బాగుపడతాడు అంటాడు. అంటే ఏంటి? అన్యాయం ద్వారా సంపాదించిన సొమ్ము ద్వారా కట్టిన బిల్డింగ్ అది మంచిది కాదట. యథార్థంగా నీతిగా సంపాదించింది సొమ్ము కొద్దిగైనా రిపీట్ చేస్తారా? మంచి కార్యాలేంటో? మాట వినుట మంచిది, ప్రేమ మంచిది, మందిరంలో కనబడుట మంచిది, జ్ఞానము మంచిది, యథార్థంగా సంపాదించిన సొమ్ము కొంచెమైనా అది మంచిది. సరే, ఈ మంచి వాటిని మనం ఏం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమ 12:10 9 అనుకుంటాం, చూడండి. 9:10 అక్కడ ఉంటే వాక్యం అది. మీ ప్రేమ నిష్కపటంలో ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలి. మన అంశం ఏంటంటే చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోనం. ఇక్కడ ఏమంటాడు? మీ ప్రేమ నిష్కపటం ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. హత్తుకోవటం అంటే వాటేసుకోవటం అన్న అచ్చమైన తెలుగు భాష. హత్తుకోవాలి. హత్తుకొనుట అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ చూస్తారా? హత్తుకొనుట అనే మాట బైబిల్లో ఉంది, మొట్టమొదటిగా ఉంది ఒక చోట. ఎక్కడది? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తమ తండ్రిని తమ తల్లిని విడచి, చూడండి అక్కడ ఉంది, పురుషుడు తమ తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకుంటాడు. అంటే ఒకటి వదిలిపెట్టాలి, మరి ఒకటి హత్తుకోవాలి. అంటే ఓసారి
హాస్పిటల్లో ఒక ఆమె డెలివరీకి వచ్చింది, ఒక ఊరు ఆమె. సరే, అక్కడ నర్సు ఆమెకు డెలివరీ చేసింది, కాన్పు చేసింది, ఒక బాబుని కన్నది. సరే, ఆ నర్సు ఉదయకాలం చాలా చేసింది, అట్లా కాన్పులు చేసి ఆమె డ్యూటీ అయిపోయింది. డ్యూటీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆమె ఇంటికి పోతున్న సమయంలో ఆ చేతి ఉంగరం కనిపించలేదు. చేతి ఉంగరం కనిపించాల. అరే, చేతి ఉంగరం అని చెప్పేసి ఆ రూమ్ అంతా ఎతికింది, ఎక్కడ దొరకల. డాక్టర్కి కంప్లైంట్ చేసింది. డాక్టర్ గారు, నా ఉంగరం పోయిందండి అని కంప్లైంట్ చేసింది. అమ్మ, ఉంగరం తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. నా ఏలుకుందండి. మరి ఏమైందమ్మా, నీ ఏలుకున్న ఉంగరం ఎట్టబోతుంది? ఏమో డాక్టర్ గారు, నాకు అర్థం కావట్లేదు, ఉంగరం పోయింది. అగో, ఆ మల్లమ్మ కొడుక్కి స్నానం చేయించినప్పుడు ఉంగరం ఉందని చెప్పింది. మల్లమ్మ కొడుక్కి స్నానం చేయించినప్పుడు ఉంగరం ఉంది అన్నది. మల్లమ్మ కొడుకు స్నానం చేయించి ఉంగరం ఉందా? తర్వాత పోయిందా? ఆ మల్లమ్మ తాలూకా ఎవరో పిలువ అన్నాడు. ఆ డాక్టర్ కొంచెం జ్ఞానం గల్లవాడు, చెప్పాను జ్ఞానం మంచిదని, జ్ఞానం గల్లవాడు. పిలిచాడు. మల్లమ్మ భర్త బయట ఉన్నాడు. మల్లమ్మ భర్త బయట ఉన్నాడు. ఆయన పేరు కోటి. ఆయన దండం పెట్టాడు డాక్టర్ గారికి. ఆ కోటి, ఎవరయ్యా మీది? అయ్యా, మాది విజయవాడ దగ్గర స్టూవర్ట్ ఫోరం అన్నాడు. ఏ ఊరు? స్టూవర్ట్ ఫోరమా? రైట్, స్టూవర్ట్ ఫోరం కదా. ఏం చేస్తారు మీరు? ఏ పనులు చెప్పాడు, వెళ్ళిపోయాడు. సరే, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే స్టూవర్ట్ ఫోరం దొంగతనాలు చేస్తారు వాళ్ళు బాగా, మీకు తెలియదు, పెద్దవాళ్ళు తెలిసింది. సరే, ఇప్పుడు ఈ నర్సు ఏమంటే ఏమన్నంటే, అమ్మ నువ్వు వెళ్ళి మల్లమ్మ కొడుకుని ఎత్తుకొని రా అన్నాడు. ఎత్తుకొని రా అంటే ఆ నర్సు ఎత్తుకొచ్చింది. ఎత్తుకొచ్చేసి డాక్టర్ గారికి ఇచ్చింది. డాక్టర్ గారు టీవీలో పడుకోబెట్టాడు. పడుకోబెడితే చిన్న పిల్లలు చేతులు ఎలా ఉంటే చెప్తారా మీరు? ఎలా ఉంటాయి చేతులు? చూడదా మీరు ఎప్పుడు? ఇలా ఉంటాయి కదా. ఎప్పుడు ఇలా ఉంటాయి, ఎప్పుడు ఇట్లా ఉంటాయి. చిన్న పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, అమ్మా నీ ఒకసారి చేయనిస్తావా? మీది కాదండి, వాళ్ళది. చేయదాకే భయపడుతున్నారు. మీది కాదు, వాళ్ళది. ఈ చేయని అమ్మ ఒకసారి అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ అమ్మ చూస్తే ఒకసారి చేయని అంటే ఆ చైన్ తీసి డాక్టర్ గారికి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ అబ్బాయి చేతిలో చెయ్యి ఉంది కదా, ఇలా పట్టాడు కదా. ఇప్పుడు ఆ చైన్ తీసుకొని ఆ ఏల్ దగ్గర ఇలా 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 తట్టాడు. తట్టంటే ఆ పిరకెట్ వదిలేసి ఈ చైన్ పట్టుకున్నాడు. ఆ పిరకెట్లో ఉంగరం కింద పడిపోయింది. పిరకెట్ ఉంగరం ఏమైంది అంటే ఈ అబ్బాయి పుట్టినప్పుడే దొంగతనం చేశాడు. పుట్టినప్పుడు దొంగతనం చేశాడు. వాళ్ళు ఊరేస్తూ వాళ్ళ అమ్మలు దొంగలు కదా. అంటే ఇక్కడ తలం 10 కాదు, కానీ ఒకటి పట్టుకోవాలంటే మరొకటి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే చెడ్డదాన్ని అసహించుకొని చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిదని ఏం చేయాలి? హత్తుకోవాలి. అసలు హత్తుకొనుట అంటే ఏంటి? అసలు హత్తుకొనుట అంటే అర్థం ఏంటి, మాట ఏంటి? వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 63:8. కీర్తనల గ్రంథం 63:8. 63:8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూడండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటే నా ప్రాణం నీతోనే వస్తుంది, నీ వెనకే వస్తుంది, నీతోనే వస్తుంది. నా ప్రాణుని అంటి వెంబడించుచున్నది. సో ఇక్కడ హత్తుకోవాలి. బైబిల్లో హత్తుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు చెప్తారా మీరు? మన బాగా వెల్ పర్సన్ ఉన్నారు, హత్తుకున్న వాళ్ళు, హత్తుకొని జీవించిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు చాలా మంది. అందులో ఒక్కరు చెప్పండి, ఆ ఒక్కరు మనకు బాగా వెల్ పర్సన్ ఎవరో? రూతు హత్తుకున్నది కదా. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. రూతు 1:14. రూతు గ్రంథము 1వ అధ్యాయము
చదవండి 14వ వచనము. పేజీ నంబర్ 220వ పేజీ. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలు ఇక్కడ అడుగుదాం. ఇక్కడ మన రూతు యొక్క సందర్భాన్ని చూసుకొని మన కొడుకును ముగించుకుందాం. రూతు వాక్యంతో మన వాక్యం ఉదయకాలం భాగం అయిపోతుంది. రూతు యొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రూతు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకొని జీవిస్తుంది. రూతు ఓర్ప తోడి కోడళ్ళు. ఇక్కడ నయోమి అనే ఒక ఆమె బెత్లెహేమును అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది. మీకు క్లుప్తంగా చెప్తాను, మీకు మాకు అర్థం కావాలంటే కొంచెం హిస్టరీకి వెళ్ళిపోవాలి. నయోమి అనే ఆమె తన భర్తను, ఇద్దరు పిల్లలు తీసుకొని బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోయింది. మోయాబు వెళ్ళిపోయిన తర్వాత నయోమి భర్త చనిపోయాడు. అక్కడ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసింది. మోయాబు దేశస్తుల అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసింది ఇద్దరు పిల్లలకి. పెళ్ళైన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఈ పాయింట్లో మిగిలింది ఎవరు చెప్తారా? మిగిలింది ఎవరు? నయోమి, ఓర్ప, రూతు, అంటే ఇద్దరు కోడళ్ళు. సరే, దేవుడు బెత్లెహేము దర్శించాడు నయోమి విన్నప్పుడు మోయాబు విడిచిపెట్టి బెత్లెహేముకు సొంతూరు వచ్చేస్తుంది. సొంతూరు వచ్చేస్తాడంటే ఇద్దరు కోడలు ఉన్నారే, ఇద్దరు కోడలు కూడా అత్త మేము నీతో వస్తావు అన్నారు. అప్పుడు నయోమి అత్త ఏమందంటే, అమ్మ మీరు వయసులో ఉన్నారు, మీరు వెనక్కి వెళ్ళిపోయి అంటే మీ అమ్మల ఇంటికి వెళ్ళిపోయి మరలా పెళ్లి చేసుకోండి, నేను ముసలిదాన్ని, మీరు వయసులో ఉన్నారు అంటే. అప్పుడు ఓర్ప ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకొని తన దేశం వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంది. రూత్ ఏం చేసిందంటే, రూత్ వెనక్కక పోలా, ఏం చేసిందంటే అత్తను హత్తుకొని వెంబడించింది. సరే, ఇక్కడ అత్తను హత్తుకొని వెంబడిస్తుంది. అసలు రూతు ఎవరు? సరే, ఇక్కడ ఏ కోడలైనా ఈ భూమి మీద ఏ కోడలైనా అత్తని బాగా చూసుకుంటుంది. అంటే ఉదయకాలం సాయంకాలం మంచి భోజనం పెడుతుంది, టయానికి భోజనం పెడుతుంది అత్తకి. ఉదయకాలం సాయంకాలం ఆమె టీ అంటే టీ ఇస్తుంది, కాఫీ అంటే కాఫీ ఇస్తుంది, మంచిగా తలస్నానం అప్పుడప్పుడు తలస్నానం చేపిస్తుంది. అంటే టోటల్గా అత్తని మంచిగా చూసుకుంటుంది కోడలు. ఎక్కడైనా చూసుకుంటారు, అసలు ఇలాంటి ఉండదు కదా. అత్తకి కోడలకి ఎలా ఉంటుంది అంటే పాముకి ముంగేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట కదా. పాము ముంగీస రెండు కొట్టుకుంటాయి కదా, ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఈ కోడలు అత్తని బాగా చూసుకుంటుంది. ఈ భూమి మీద ఏ కోడలైనా అత్తను బాగా చూసుకుంటుందంటే రెండు కారణాలు చెప్తారు. మీరు 2 కారణాలు ఏంటో? ఈ భూమి మీద ఒక కోడలు అత్తని బాగా చూసుకుంటుంది అంటే 2 కారణాలు. నాకు తెలిసి 2 కారణాలు, 2 కారణాలు చెప్తారు మీరు ఎవరైనా? నెంబర్ 1 ఏంటంటే అత్తకి పెన్షన్ వస్తుంది. అత్తకి పెన్షన్ కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది. నెంబర్ 2 ఏంటంటే అత్త మెడలో నక్లేస్ ఉంది. అత్త మెడలో ఏముంది? నక్లేస్ ఉంది. అని తెచ్చిపోయిన తర్వాత కోళ్ళకి ఇద్దని చెప్పేసి మంచిగా చూసుకుంటారు అంతే. లేదంటారా? డన్లప్ దిండే వచ్చి పాలంచలో ఒక ఆమె కోడలు అత్తని పండుకుంటే దిండి చదివేసింది, చచ్చిపోయింది. కానీ ఈ కోడలు రూతు నయోమిని హత్తుకుంటుంది. మరి నయోమి కాడ ఏ డబ్బు ఉంది? నయోమికి పెన్షన్ అత్తకి పెన్షన్ వస్తుందా? నయోమి కాడ నెక్లెస్ బంగారం ఉందా? చూద్దాం ఆమె కాడ ఏమున్నాయో. దానికంటే ముందుగా ఈ రూతు ఎవరు? ఏ దేశానికి సంబంధించింది? రూతు యొక్క గుణగణాలు ఏంటి?
అవి ఒక 5 చూద్దాం, చూస్తే మనకు అర్థమవుద్ది. చూడండి, వాక్యం చూద్దాం. రూతు యొక్క వంశావళి యొక్క గుణగణాలు, వాళ్ళ దేశము, వాళ్ళ గుణగణాలు చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం. రూతు మోయాబు దేశస్థురాలు. మోయాబు దేశస్థుల యొక్క గుణాలు చూస్తాం. ఆది కాండము 19వ అధ్యాయము 36, 37వ వచనం. అలాగూ లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టిను. మోయాబీలకు మూల పురుషుడు ఎంచబడిను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యమని పేరు పెట్టిను. అది నేటి వరకును అమోనీలకు మూల పురుషుడిగా ఎంచబడేను. ఇదేంటంటే లోతు యొక్క 2 కుమార్తెలు ఎవరి ద్వారా సంతానం తెచ్చుకున్నారంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కాల, కన్న తండ్రి ద్వారానే వాళ్ళు పిల్లలు కన్నారు. అంటే తండ్రి కూతుళ్ళు చేయరాని తప్పు చేశారు. ఇది ఏం సంతానం అంటే అక్రమమైన సంతానం, క్రమము లేని బ్రతుకులు, వావి వరుసలేంటి ద్వారా అక్కడ పిల్లలు పుట్టారు. వాళ్ళు ఒకడు మోయాబీయుడు, రెండవడు అమోనీయుడు. వాళ్ళు ఆ 2 పిల్లలు ఏం చేశారంటే ఆ జనాంగానికి మూల పురుషుడు పెద్దవాళ్ళకి ఎంచబడ్డారు. ఇక తలంపు ఏంటంటే వాళ్ళు ఏ సంతానం అంటే క్రమము లేని, వావి వరుసలు లేని సంతానం వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే క్రమము లేని బ్రతుకులు, వావి వరుసలు లేని బ్రతుకులు వాళ్ళు. ఇది మోయాబీల యొక్క బ్రతుకు ఒకటి, అక్రమ సంతానం ఒకటి. రెండో చూద్దాము. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. 1 రాజులు 11:7. అమ్మ నాకు వినపట్లేదు, నాకు వినపడాలన్నమాట. సొలొమోను మోయాబీలు హేయమైన, చాలు, వాళ్ళు హేయమైన వాళ్ళు. మోయాబీ ఎలాంటి వాళ్ళు అంటే హేయమైన వాళ్ళు. ఒకటి అక్రమ సంతానము, రెండవది హేయమైన వారు. మూడవది చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. న్యాయాధిపతులు 11:17. న్యాయాధిపతులు 11:17. అప్పుడు ఇశ్రాయేలీలు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి ఈ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. అలాగుననే మోయాబు రాజు వద్దకును అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీనని చెప్పాను. చాలు. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు మోయాబు దేశము గుండా ముందుకు ప్రయాణం చేయాలి. వాళ్ళు ఏమన్నాడయ్యా, మీ ఊర్లో గుండా రోడ్డు మీద పోతావంటే మోయాబీలు ఒప్పుకోలేదు. మీరు మా రోడ్డు మీద పోవద్దు, అసలు ఇటు రావద్దు అన్నారు. అంతే. అంటే వాళ్ళు ఎవరంటే ప్రేమ లేని వాళ్ళు. మోయాబీలో ప్రేమ లేని వాళ్ళు వీళ్ళు. అయ్యా మీ రోడ్డుకి దారినట్లా పోతావు, ముందుకు పోతావంటే పోవద్దు అన్నారు. అంతే. అంటే ప్రేమ లేని వాళ్ళు. నెంబర్ 1 ఏంటంటే అక్రమమైన సంతానము. రెండవది వాళ్ళు ఎవరు? హేయమైన వారు. మూడవది ప్రేమ లేనివాడు. 4వ చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. సంఖ్యాకాండము 22:5-6. కాబట్టి మాది క్లారిటీగా చదువు. అందులో మంచి మాట ఉంది. చదవండి. సంఖ్యాకాండము మళ్ళొకసారి 22. కాబట్టి నీవు దయచేసి వచ్చి
నా నిమిత్తము ఈ జనులు శపించమని వారు నాకంటే బలవంతులు. ఇక్కడ ఏంటంటే బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. ఈ మోయాబు రాజు బలాకు ఏం చేశాడంటే బిలాము కొడుకులు ఏమంటాడంటే దండం పెట్టి అయ్యా అయ్యా నాకు సహాయం చెయ్యి అన్నాడు. ఏంటి అంటే ఏం లేదయ్యా, ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి ఒక బలమైన జనాంగం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దిగారు, మా ఊరు దిగారు. వాళ్ళు బోతులను కప్పారంటే చాలా పెద్ద సమూహంగా ఉన్నారు. వాళ్ళు నాకంటే బలవంతంగా ఉన్నారయ్యా, నువ్వు వచ్చి వారిని నా నిమిత్తం వారిని శపించు అన్నాడు మోయాబు రాజు. అంటే మోయాబు లాంటి వాళ్ళు అంటే నా నిమిత్తం వాళ్ళని శపించు అని అంటే ఎదుటివారి కీడు కోరుకునే వాళ్ళు మోయాబీలు. ఎవరైనా ఎదుటివారి క్షేమాన్ని కోరుకుంటాం, నువ్వు మంచిగా ఉండాలా అన్నారు. వీళ్ళేమంటారు నువ్వు చెడిపోవాలంటాడు, అంతే. వాళ్ళని శపించు అంటున్నాడు. పాల్వంచలో 2022వ సంవత్సరములో KTPS లో ఉద్యోగాల కొరకై ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ITI పాస్ అయిన అందరూ కూడా అప్లై చేసుకుని వాళ్ళు వీళ్ళందరి సర్టిఫికెట్లన్నీ అందరి ఇంత కట్టలు వచ్చినాయి. చాలా మంది పోటీ పడ్డారు ఉద్యోగం కోసం. కొంతమంది రికమెండ్ చేయించుకుంటున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే పాల్వంచలో ఓ బ్రదర్ ఉన్నాడు. ఆయన కూడా అప్లై చేశాడు ఉద్యోగానికి. చేస్తే ఆయన ఏమంటే నాకు వచ్చి అన్న మరి ఉద్యోగం మనకు వస్తారో తెలియదు, రికమెండ్ చేయించుకుందాము, హైదరాబాద్ వెళ్దాం రా అన్నాడు. సరే నేను కూడా వెళ్ళా. ఒక మంత్రిని కలిసాం. నన్నేం తీసుకెళ్ళాడంటే ఆ మంత్రి డబ్బులు అడుగుతాడు. ఏమంటాడంటే అన్న సార్ నా డబ్బులు నాకు అల్లు ఇవ్వండి, ఏదో ఖర్చులకి ఏదో కొద్దిగా ఇదిగో నా ఫ్రెండ్ ఇస్తున్నాడు అని నన్ను చూపించాడు, అంతే. అందుకు తీసుకెళ్ళాడు. సార్ మేము మంత్రితో మాట్లాడాము, పేర్లు రాసుకున్నాడు. అట్లా అందరూ చాలా మంది రికమెండ్ చేయించుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తోటి, చంద్రబాబు నాయుడు తోటి, చంద్రబాబు నాయుడు గడ్డం గీకేవాడి దగ్గర అట్లా అందరూ రికమెండ్ చేయించుకున్నారు. రికమెండేషన్ ఇంత పెద్ద ఫైల్ అయిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే రికమెండేషన్ అన్నిటి పక్కన పెట్టేసేయండి, యాజ్ పర్ మెరిట్ మీదనే ఉద్యోగాలు ఇవ్వండి అని సర్క్యులర్ జీవో జారీ చేశాడు. రికమెండేషన్ అన్ని పక్కన పడేయండి, యాజ్ పర్ మెరిట్ మీద ఉద్యోగాలు ఇవ్వండి అని సర్క్యులర్ జారీ చేస్తే వాళ్ళు అట్టగానే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఆ పేరు బయట తీసి వాళ్ళ పేర్లు అప్పుడు సెల్ ఫోన్లో నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేశారు పేర్లు. రిజల్ట్ వచ్చింది, ఉద్యోగం వచ్చిన పేరు బోర్డు మీద ఉన్నాయని నాయకులు అందరూ పోయి చూస్తున్నారు, నా పేరుందా అని. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉండ కదా, మరి మన ఫ్రెండ్ ఉండ కదా, నేను ఆయన మీ ఇద్దరం పోయి ఆ పవర్ ప్లాంట్కి వెళ్ళి ఆ ఆఫీస్ కాడ ఆ నోటీస్ బోర్డులో పేర్లు చూస్తున్నాం. మనోడి పేరు లేదు. ఎవరి పేరు ఉంటే వాళ్ళు ఏమవుతారు, హ్యాపీగా ఉంటారు కదా. పేరునోడికి ఉద్యోగం వచ్చినట్టు, పేరు లేడు ఉద్యోగం లేదు. మనోడి పేరు లేదు, అరే అన్న పేరు లేదు కదా అని బాధపడుతున్నాడు. ఈ అన్న ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, వాడు వచ్చాడు. వాడు చూసుకోండి బోర్డులో పేరు, వాడి పేరు లేదు. ఎరా నీ పేరుందా? లేదురా పేరు. అయ్యో ఉద్యోగం రాలేదురా. ఇద్దరు బాధపడుతున్నారు. ఇంకొకడు గెలిచాడు వీళ్ళకి. వాడు బోర్డు పేరు చూసుకున్నాడు, వాడి పేరు కూడా లేదు. ఎరా నీ పేరు వచ్చిందా? లేదురా అన్నాడు. వీళ్ళు ముగ్గురు బాధపడుతున్నాడు. సరే రాండ్రా చాయ్ దాదావు అని క్యాంటీన్కి పోతాం అందరం. అయితే ఇంకొకటి వీళ్ళ ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నాడు, వాడు చాలా ఉల్లాసంగా వస్తున్నాడు, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు ఏంట్రో అప్పారావు ఏంటి మంచి దిల్దారుగా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, వాడి పేరుందనుకుంటా, వాడికి ఉద్యోగం వచ్చి ఉంటుందిరా, వాడు అదృష్టవంతుడురా అని వీళ్ళు ముగ్గురు నలుగురు అనుకుంటున్నారు. దగ్గరకు వచ్చాడు. అరే ఏంట్రా అప్పారావు మంచి హుషారుగా ఉన్నావు, నీ పేరుందా? లేదురా. మరి ఏంట్రా ఈ హుషారు, ఈ సంతోషం ఏంట్రా? ఎందుకరా బాధ? మన నరేష్కి వచ్చిందా? మన సుబ్బారావుకి వచ్చిందా? నీకు వచ్చిందా? వీడికి వచ్చిందా? రాలా. నాకు రాలా. సంతోషమే కదా అంటున్నాడు. ఈ సంతోషం ఏంటంట, వీడికి రాలేదు, వీడికి రాదు, వీడికి వీడికలా, నా ఫ్రెండ్స్కి వీడికి రాలేదు, అది సంతోషం అంటాడు.
మోయాబు దుస్థితి ఇలాంటిదేనట. ఏంటంటే ఎదుటివారి కీడును నా నిమిత్తం వారిని శపించు అంటున్నాడు. మోయాబు యొక్క దుర్గుణము ఇది 4వది. 5 చూద్దామా? సంఖ్యాకాండం 25:1. సంఖ్యాకాండం 25:1. చిత్తం దిగి ఉండగా చాలు, మోయాబీలు వ్యభిచారులు. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి, 5 చాలు. ఇప్పుడు చెప్పండి, మోయాబీల యొక్క దుర్గుణాలు ఏంటి చెప్తారా? నెంబర్ 1, వాళ్ళు ఎవరంట? అక్రమమైనటువంటి సంతానం. రెండవది, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? హేయమైన వాళ్ళు. మూడవది, ప్రేమ లేని వాళ్ళు. 4వది, ఎదుటివారి కీడును కోరుకునేవాళ్ళు. 5వది ఏంటిది? 5వది ఏంటి? వ్యభిచారులు. వాళ్ళు వ్యభిచారులు. ఇది మోయాబీల యొక్క హిస్టరీ. అయితే ఇక్కడ రూతు ఎవరు చెప్పండి? ఇక్కడ రూతు ఏ దేశస్తురాలు? మోయాబు దేశస్తురాలే కదా. ఇప్పుడు మోయాబు దేశస్తురాలు. ఇప్పుడు ఈ మోయాబు దేశస్తురాలు తన అత్తని అంటే నయోమిని వెంబడిస్తుంది. ఇప్పుడు నయోమి కూడా బంగారం ఉందా? నయోమి కూడా ఫంక్షన్ ఉందా? ఏముందో, నయోమిలో ఏమున్నాయో ఒక 5 మీకు చూపిస్తాను. నయోమిలో కూడా ఏమున్నాయో, నయోమి కూడా ఏ బంగారం ఉందో, నయోమి కూడా ఏమున్నాయో ఒక 5 వాక్యాలు చూపిస్తాం మీకు. చూడండి, వాక్యం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. రూతు 1:12. నా కుమార్తెలారా, ముసలి దానను చాలక. ఆమె ఎవరండి? ఆమె 1 ముసలామె. ఆమె ముసలది. మన ఇళ్లల్లో ముసలోళ్ళ కాడ పండుకుంటారన్నా? పండుకుంటారండి? అస్సలు పండుకోరు కదా. ముసలే నీకెందుకు అంటారు కదా. దాన్ని మూసుకోరాదు, తినరాదు, పండరాదు, సప్పుడు చేయకుండా అని బెదిరిస్తామే కానీ ఒకట ముసలామె. 1. రెండో చూద్దాం. 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు చాలు. ఆమె దుఃఖములో ఉన్నది. నయోమి రెండోది దుఃఖములో ఉన్నది. అది రెండోది. మూడోది అదే వాక్యం చదవండక. కనుక నయోమి అనక మారానుడి. మారా అంటే ఏంటి? చేదు. ఇప్పుడు ఆ మూడోది చేదుగా ఉంటుంది. 1 ముసలామె, రెండోది దుఃఖములో ఉంది, మూడోది చేదుగా ఉంటుంది. 4వది చూద్దాం. ఇదే అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. నేను సమృద్ధి గల దానని వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా రిక్త హస్తాలు, ఖాళీ ఎంటీ హ్యాండ్స్ అంటే ఖాళీ చేతులు. ముసలం అక్కడ ఏమీ లేవు, రిక్త హస్తాలతో ఉంటుంది. అంటే ఖాళీగా అక్కడ ఏమీ లేవు. 4వది ఏమీ లేవు, అక్కడ ఏమీ లేవు. 4వది. 5వది అదే వాక్యం కంటిన్యూ చేయండి. 5వది యెహోవా సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఇప్పుడు నయోమే బాధలో ఉంది. ఇప్పుడు చెప్పండి, నయోమిలో 5 దుర్గుణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటామె? 1 ముసలామె, రెండోది ఆమె దుఃఖములో ఉంది, మూడోది చేదుగా ఉంటుంది, 4వది ఖాళీగా ఉంది, రిక్తహస్తాలు ఏమీ లేవు, 5వది బాధలో ఉంది. మరి ఇక్కడ ఏముందని వెంబడిస్తుంది రూతు? మరి ఇక్కడ రూతు ఏమని వెంబడిస్తుంది? రూతు కూడా ఏమీ లేదు, నయం కూడా ఏమీ లేదు, కానీ వెంబడిస్తుందే. రూతు వెంబడిస్తుందే. ఎలా వెంబడిస్తుందంట? 15వ వచనం. రూతు 1:15. ఆమె ఇదిగో తోడి కోడలు. సరే, 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళుతుడికి నేను వచ్చేదను.
నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలా ఇక్కడ ఆగుదాం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ రెండు మాటలు పెట్టుకోండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ రెండు మాటలు బాగా పెట్టుకోండి. నీ జనమే, నాకు ఒక జనం ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు కాదు, ఇక నీ జనమే నా జనము. నీ దేవుడు అంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన కాదు, ఇక నీ దేవుడే నా దేవుడు అంటుంది అని వెంబడిస్తుంది కదా, అని వెంబడిస్తుంది. వెంబడించినటువంటి రూతుకి చూడండి, వాక్యం చూద్దాం, ఒక్క మాట చూద్దాం. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి, నయోమి దగ్గర ఏమీ లేదు కదా. మీకు మాట చెప్పనా, శృంగాలయపు దేవాలయం వద్ద ఒక భిక్షం అడుక్కుంటున్నాడు కదా, భిక్షం అడుక్కుంటున్నాడు. భిక్షం అడుక్కుంటుంటే ఇద్దరు తెల్ల బట్టలు వేసుకొని, ఎత్తుగా ఉండి, లావుగా ఉండి, అజానుబాహులుగా ఉండి, ఇద్దరు తెల్లటి బట్టలు వేసుకొని దేవాలయం పోతున్నారు. కోటీశ్వరులు అవుతున్నారు ఇద్దరు. ఈ భిక్షకుడు ఏం చేశారంటే, అయ్యో కోటీశ్వరులు పోతున్నారే, వాళ్ళ దగ్గర వాళ్ళు చేయి చాపితే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళ వైపే తీరు చూస్తున్నాడు. ఇట్లా చేయుతుంది, వాళ్ళ వైపే తీరు చూస్తా, అయ్యా ఏమైనా అయిందని. వాళ్ళు ఎవరంటే పేతురు, యోహాను. అప్పుడు పేతురు, యోహానులు ఏమన్నారు అక్కడ ఆగి, ఏమన్నా తెలుసా, అక్కడ ఏమన్నా తెలుసా, ఏమన్నారంటే, అయ్యా వెండి బంగారము మా యొద్ద లేవు, కానీ మాకాడ ఒకటి ఉంది, అది నీకు ఇస్తా ఉన్నారు. మాకాడ ఒకటి ఉంది, మాకాడ వెండి లేదు, బంగారం లేదు, ఒకటి ఉంది, అది నీకు ఇస్తావంటే ఏంటదంటే, నజరేయుడని యేసు నామము మా దగ్గర ఉంది. నజరేయుడని యేసు నామం మా దగ్గర ఉంది, ఆ నామాన్ని నీకు ఇస్తున్నావు అనగానే వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఒక్క రూపాయి కోసం చూస్తే కొన్ని వేల కోట్ల విలువైనటువంటి వరం ఆయనకు వచ్చింది. విలువైన నామం, యేసు నామం దొరికింది. ఆ నామాన్ని నీకు ఇస్తా, నీకు కావాలా, నాకు కావాలయ్యా నామం. ఇచ్చారంతే, బలంతం చేయరు. నీకు కావాలా నామము, యేసు నామం నీకు కావాలా, నాకు కావాలయ్యా. ఆ నామమే అతన్ని బాగు చేసింది, నిలబెట్టింది, నడిపించింది, పరిగెత్తించింది, దేవాలయంలోనికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఆ నామము ఎవరి కాడ ఉందంటే, అసలు చెప్పండి, ఎవరి కాడ ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉంటే ఎవరికి ఇచ్చారు వాళ్ళు చెప్పండి, అది కావాలి. ఇక్కడ పేతురు, యోహాను కాడ ఆ నామం ఉంది. ఆ నామమే ఇక్కడ నయోమిలో ఉందన్నమాట. అర్థమైందా మీకు? ఆ నామమే నయోమిలో ఉంది. అది గమనించింది రూతు. అందుకే నీ దేవుడే కంటే గమనించింది, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఇక నీ దేవుడే నా దేవుడు, నీలో ఉన్నాడు ఒక దేవుడు, ఆయన కూడా ఇక నా దేవుడే, నా దేవుడే, ఇక మా దేవుడు కాదు, నీ దేవుడే నా దేవుడు అంటుంది ఇక్కడ. అందుకే వెంబడిస్తుంది. అందుకే అత్త దయచేసి నన్ను నీతో రావద్దని చెప్పొద్దు, నేను నీతోనే వస్తా, నువ్వెక్కడికి పోతే అక్కడికి వస్తా, నువ్వేం తింటే అదే తింటా, నువ్వు ఎక్కడ పండుగ అక్కడే పండుకుంటా. ఇక నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మంచోళ్ళు కాదక్క. ఏ జనం ఎలాంటి వాళ్ళంట, వీళ్ళు అక్రమమైన వాళ్ళు, వీళ్ళు నా జనం, అక్రమమైన సంతానం వీళ్ళు, వీళ్ళు హేయమైన వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట, ప్రేమ లేని వాళ్ళు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు, కీడు చేసేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు, వ్యభిచారులు వీళ్ళు. ఇంకా లేఖనాల్లో ఉన్నాయి, గర్విష్ఠులు, లోబడిన వాళ్ళు వీళ్ళు, కీడు చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు నా జనమా, వీళ్ళు కాదు ఇక నా జనం. నీ జనమే నా జనం, వీళ్ళ కొద్దిగా నీ జనమే నా జనం. ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు రండి, ఇది ఇక్కడ అలా పెట్టేసి ఒక్క వాక్యానికి రండి. రోమపత్రిక 12:9 నిష్కపటంగా ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనండి. ఇప్పుడు రూతు ఏం చేస్తుంది, చెడ్డవాటిని చెడ్డవారిని విడిచిపెట్టేస్తుంది. నీ దేవుడే నా దేవుడు,
వాళ్ళ దేవుడు హేయమైన దేవతలు వదిలిపెట్టేసింది. వాళ్ళ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే వ్యభిచారులు, వాళ్ళు కీడు చేసేవాళ్ళు, వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు క్రమము లేని వాళ్ళు, అక్రమమైన వాళ్ళు. అలాంటి వారిని వదిలిపెట్టేసింది, విడిచిపెట్టి మంచిని అనగా మంచి దేవుణ్ణి హత్తుకొని వెంబడిస్తుంది రూతు. అలా వెంబడించి బెత్లెహేముకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక నివాసం ఉంటున్నారు, ఒక గుడిసెలో. ఇలాంటి గుడిసె నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అందులో వయసులో ఉందో చెప్పండి, అత్తన కోడల వయసులో ఉంది. ఏంటి నిద్రపోతున్నారు మీరు? నీ ఎంత గొంతు దించుకొని మీకు అర్థం కావాలని గొంతు చెబుతుంటే చెప్పండి. వయసులో ఉంది అత్త కోడల. ఈ పని ఎవరు చేయాలి? కోడ చేయాలి. కాబట్టి కోడలించంటే అత్త పర్మిషన్ అడిగి కోడలు పొలం పనికి పోయింది. పొలం పనికి పోయితే ఎవరు పని చేస్తుందంటే ఆ ఊరి బోయాజ్ పని పొలం. అది పెద్ద మోతుబరి, ఆయన పెద్ద ఆసామి, ఆయన పొలములో పనిచేస్తుంది రూతు. ఇప్పుడు అక్కడ రూతు పనిచేస్తుంది, ఆ పని వాళ్ళు పనిచేస్తున్నారు. రూతు పని చేయట్ల, ఏరుకుంటుంది పరిగె. ఈ పని వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ నాయకుడు ఉన్నాడు, మేస్త్రి ఉన్నాడు. పొలం యజమాని బోయజ్ వచ్చాడు, ఇదే టైంకి వచ్చాడంటే ఆ పొలములో కొత్త అమ్మాయి రూతు కనిపిస్తుంది. ఇక్కడ కొత్త అమ్మాయి కనిపిస్తుంది. ఏమంటే మేస్త్రిని పిలిచి ఏమంటే, మేస్త్రి మన పొలములో ఎవరో కొత్త అమ్మాయి పరిగెరుకుంటున్న ఆ అమ్మాయి ఎవరు అన్నాడంతే. అప్పుడు ఆయన ఏమంటే, మన నయోమితో కూడా మోయాబు దేశము నుండి విడిచిపెట్టి మోయాబు దేశం నుండి మన నయోమితో కూడా వచ్చినటువంటి యవనురాలని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారిగా రూతు బోయేజు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రూతు 2:8. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకున్నటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. చాలు. ఇక్కడ ఏమంటారు చూడండి, ఫస్ట్ ఏం మాట్లాడుకోవాలండి? కొత్తలు ఏం మాట్లాడుకోవాలా? కొత్తగా అప్పుడే మన ముఖం చూసుకున్నాం, అప్పుడే కలిశారు. జనరల్గా ఏమంటారు చెప్పండి? ఫస్ట్ మీరు చెప్పండి. ఎవరైనా కొత్తల్ని పరిచయం అయితే నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు? ఫస్ట్ అన్నా మీదే ఊరన్నా అంటాం కదా, నీ పేరేంటన్నా అంటాం కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా అంటాం కదా. మరి నేనేమడిగాడు? నా కుమారి, నా మాట విను, వేరొక పొలములు ఏరుకున్న మాట మంచిది కదా, నా మాట విను, అది నీకు మంచిది. వేరొక పొలములు ఏరుకోవడానికి నువ్వు పోవద్దు, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండవు. ఇంకా కింద లేఖనాలు ఉన్నాయి, నీకు దాహం అయితే అగో నా పని వాళ్ళు చేదిపోసి నీళ్ళు ఉన్నాయి, తాగు అంటాడు. వరాలు ఏమంటాడంటే, పిల్లలారా, యవనస్తులారా, ఈ అమ్మాయి మీరు ఏడిపించొద్దు, వాళ్ళని గద్దించాడు. పనివారులారా, ఈ అమ్మాయిని ఏమనొద్దు, వాళ్ళని గద్దించాడు. ఇంకేమన్నాడు? పనివాళ్ళారా, మీరేం చేస్తారంటే ఈ అమ్మాయి కొరకు పిడికలు వదిలేసిండి వెనక, ఈ అమ్మాయిని ముందు ఏరుకోనియండి అని వరాలు ప్రకటిస్తున్నాడు, వరాలు పఠిస్తున్నాడు. ఇవన్నీ విని ఆశ్చర్యపోయింది. ఇక్కడ మనకి రాగుదాం. మోయాబీలకి ఒక నియమం ఉంది. ఆ నియమం చెప్తాం, మీకు అర్థమైంది. మోయాబీలు చెప్పండి, వాళ్ళల్లో ఉన్న దుర్గుణాలు 5 చెప్పాను. 5 ఒక్కసారి రిపీట్ చేయండి. 5 ఒకసారి. అక్రమమైన సంతానము, హేయమైన వారు, ప్రేమ లేని వాళ్ళు, ఎదుటివారి మేలు కోరుకొనని వాళ్ళు, కీడు చేసేవాళ్ళు, 5వది వ్యభిచారులు. ఇలాంటి వారి విషయమై ఒక నియమము ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం
చదువు 3వ వచనము. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజములో చేరకూడదు, వాళ్ళు 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. చూసారు ఇక్కడ నియమం ఎట్లా ఉంది? ఇక్కడ అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఎంతకాలం అంట? 10 తరాలు. తరం అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం చేసుకోండి. తరం అంటే ఇప్పుడు నాకు మా నాన్న ఉన్నాడు, ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు. మా నాన్న ఉన్నాడు, మా నాన్నది ఒక తరం. మా నాన్న చనిపోయాడు, తను లేడు. ఇప్పుడు నేను ఆయన కుమారుణ్ణి, ఇప్పుడు నేను పుట్టి పెరిగి పెద్ద అయ్యాను, నాదొక తరం. నాకు బాబు ఉన్నాడు, వాడికి పెళ్లి కాల, వాడిది ఒక తరం. మా నాన్నది ఒకటో తరము, నాది ఒకటి, మా అబ్బాయిది 2. వాడికి పెళ్ళి బాబు పుడితే ఆ బాబు పెద్ద పడితే వాడిది ఒక తరం, మళ్ళీ వాడికి పెళ్ళి బాబు పుడితే అటు తరాలన్నమాట. అట్లా 10 తరాల వరకు మోయాబీయుడే కానీ అమ్మోనుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. మరి ఇక్కడ ఇంకొక నియమం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజులు 11:1. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవులతో తిప్పుతారు కనుక వారి సహవాసం చేయకూడదనియు వారి మీతో సహవాసం చేయకూడదని వారికి యెహోవా సెలవిచ్చారు. చూసి ఇక్కడ వారితో సహవాసం కూడా చేయకూడదట. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళని మీరు చేర్చుకోవద్దట. ఇది నియమం. మరి ఇక్కడ రూత్ ఏ దేశస్తురాలు చెప్పండి? ఏ దేశస్తురాలు? మరి మోయాబీ దేశస్తురాలకి వాళ్ళని చేర్చుకోకూడదు, వాళ్ళు సహవాసం చేయకూడదు, ఇది నియమం అయితే మరి ఇక్కడ బోయాజ్ ఏంటి? అన్ని వరాలు పఠిస్తుండడానికి అమ్మాయికి అన్ని వరాలే. ఈ పొలంలోనే ఉండు, వేరే పొలం పోవద్దు, నీ దాహం అయితే ఇక్కడ నీళ్ళనే తాగు, నీకు పిడకలు పడవేస్తారు, నువ్వు ఇక్కడే ఉండని అన్ని వరాలు 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 ప్రకటిస్తున్నాడు బోయజ్. ప్రకటిస్తుంటే రూతుకి ఆశ్చర్యం కలిగి తప్పిబ్బు అయిపోయి, ఏమి తెలుసయ్యా, నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు, అసలు నేనెవరో తెలుసా, నా జాతి తెలుసా, మా గుణాలని తెలుసా, నీకు తెలిస్తే నన్ను చంపేస్తావేమో, తెలిస్తే బయట గెంటేస్తావు, ఏమి తెలిసి ఇన్ని వరాలు నా మీద ప్రకటిస్తున్నావు అని ప్రశ్నించింది రూతు. 2:10 చదవనమాట. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశి నా యందు లక్ష్యముచ్చినట్ల చదమ్మా, నీ కటాక్షం కలిగిన అని చెప్పగా. చాలు ఇక్కడ ఏమంటాడంటే, ఏమి తెలిసయ్యా, ఏమి తెలిసి నీ కటాక్షణ మీదకి వచ్చింది, ఏమి తెలిసి నన్ను ప్రేమిస్తున్నావు, ఏమి తెలిసి లక్ష్యం ఉంచినావు, నా పేరు చూడగా, మా దేశము చూడగా, మా ఊరు చూడగా, మా ప్రజలు చూడగా, మా అలవాట్లేంటి, మేము వ్యభిచారులమే, మేము మేలు కోరుకునే వాళ్ళం కాదే, మేము అక్రమైన సంతానమే, మేము మంచి వాళ్ళం కాదే, హేయమైన వాళ్ళమే, మేము అబద్ధికులమే, లేదా మేము గర్విష్ఠులమే, ఇలాంటి మమ్మలను చేర్చుకోవద్దనే నియమం ఉందే, ఏమి తెలిసి నన్ను చేర్చుకున్నావని అన్నప్పుడు బోయేజు ఇచ్చిన ఆన్సరే మన వర్తమానానికి ఆయిపట్టు. బోయేజు ఇచ్చిన సమాధానమే ఈ 2వ భాగానికి ఆయిపట్టు. మాట చూద్దాం, చూద్దామా. మరణమైన తరువాత 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడచి, చాలు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని ఏం చేశావు? విడిచిపెట్టావు. జన్మభూమి హేయమైన దేశం మంచిది, హేయమైన దేశం అది మంచిది. వాళ్ళు హేయమైన వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, కీడు చేసేవాళ్ళు, మోసగాళ్ళు, లేదా వ్యభిచారులు, ప్రేమ లేని వాళ్ళు, అలాంటి ప్రజలను విడిచిపెట్టావు.
నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులను విడిచి 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 వద్దు అనుకున్నావు, విడిచిపెట్టి చదువు అదే వాక్యం, చదువు అదే వాక్యం. ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మనకు నీ వచ్చితివి. చాలు, ఇక్కడ ఆగుదామండి. నేను ముగిస్తాను, ఇంకా 5 నిమిషాలు ముగిస్తాను వాక్యము. ఇక్కడ ఏమంటాడు ఆయన? నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి మా ఇద్దరికి వచ్చావు. మా ఇద్దరికి వచ్చావు కదా. చూడండి, ఇక్కడ అలా విడిచిపెట్టి వచ్చిన రూతుకి ఎటువంటి బహుమానం కలిగింది, ఎటువంటి మేలు కలిగింది? 5 అంతల ఆశీర్వాదము రూతుకు వచ్చింది. 5 అంతల ఆశీర్వాదం రూతుకు వచ్చింది. చూడండి, నెంబర్ 1 చూద్దాం. చూద్దాం, అదే 11వ వచనము. చదువు 11వ వచనము. ఒకసారి 12వ వచనము. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చాలు, 1 ప్రతిఫలము పొందుతావు. నువ్వు చేసిన కార్యానికి ప్రతిఫలం పొందుతావు. 1. 2ది అదే కంటిన్యూ చేయము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షిత ఉన్నట్లు నీ వచ్చితివి. 2ది క్షేమము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు క్షేమము ఉన్నది. ఇది 2వ బహుమానం. 3 చదువు అదే వాక్యం చదువు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చాలు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఇది 3వది, 3వ ఆశీర్వాదము. రూతు ఆ చెడును లేకపోతే హేమైన వాటిని విడిచిపెట్టి వచ్చిన రూతుకి 1 ప్రతిఫలం వచ్చింది, 2 రెక్కల క్షేమం వచ్చింది, 3 సంపూర్ణమైన బహుమానం వచ్చింది. ఎప్పుడు? చెడును విడిచిపెట్టినప్పుడు. జన్మభూమిని, తల్లిదండ్రులను విడిచి వచ్చిన రూతుకి ఈ 3 అంతల ఆశీర్వాదం వచ్చింది. విడిచి వస్తే సంపూర్ణమైన బహుమానం వచ్చింది. దేవుని మహిమ చెబుతున్నాను. KTPS లో నేను స్టార్టింగ్ లో టెంపరరీగా ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తుంటే మేము మాకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని మేము పోరాటం చేస్తున్నాము గవర్నమెంట్ మీద. సరే, మా పోరాటాలు ఆలకించి స్పందించి గవర్నమెంట్ ఏం చేసిందంటే మా మీద కమిటీ వేశారు. నిజంగా వీళ్ళు జెన్యూన్ గా పనిచేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఏమన్నా బయట అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. కమిటీ వేస్తే ఆ కమిటీ వచ్చేసి అందరి పేర్లు చూసింది. మేము దాదాపు 1200 మంది ఉన్నాం KTPS పాల్వంచలో. వీళ్ళందరూ ఎవరై అంటే వీళ్ళందరిని చూసి ఓకే వీళ్ళందరూ కరెక్టే పని చేస్తున్నారు అనుకొని సరే వీళ్ళందరికి మేము ఇంటర్వ్యూ పెడతా అన్నారు. ఇంటర్వ్యూ అంటే అందులో టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటే డిప్లొమా, ITI. డిప్లొమాకి ఇచ్చేస్తే ITI వాళ్ళు, టెక్నికల్ ITI వాళ్ళే. ఇక ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా అది నాన్ టెక్నికల్ గా డివైడ్ చేసి ఇటు 600 ఇటు 600 ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందరికి ఇంటర్వ్యూ పెడుతున్నారు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఉద్యోగం ఇస్తారు. ఇక ఇప్పుడు నా పేరు ఇందులో ఉందంటే టెక్నికల్లో నా పేరు ఉంది. సరే, ఇటు 600 అయ్యారు, ఇటు 600 అయ్యారు. ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. 3 days ఇంటర్వ్యూ చేశారన్నమాట. నా పేరేమో 3వ రోజు వచ్చింది. సరే, మొదటి రోజు అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది. నేను అడుగుతున్నా ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారా, ఏం అడుగుతున్నారా అని అడిగాను. నేను చేశానంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కోసం కావాలని నేను చేశానంటే 3 రోజులు ప్రార్థన చేశాను. నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎస్తేరు 3 దినాలు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కదా, నేను కూడా ఎస్తేరు లాగానే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 3గురితో ప్రార్థన చేయించుకున్నా. బాబు 3గురితో ప్రార్థన చేయించుకున్నా. ఎందుకంటే 3 పేటల తాడు తెగదు. 3గురితో ప్రార్థన చేయించుకున్నా. 3 దినాలు ఉపవాసం ఉన్నా, 3గురితో ప్రార్థన చేయించుకున్నా. ఆ రోజు క్యాలెండర్ వాక్యం ఏంటంటే, నేను ఏ రోజు క్యాలెండర్ వాక్యం ఆ రోజు చదువుతాను, ముందు చదువుతాను. ఆ రోజు క్యాలెండర్ వాక్యం ఏముందంటే ఇదే వాక్యం ఉంది, 2:12. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునన్న వాక్యం ఉంది. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఎస్తేర్లాగా 3 రోజులు ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేశా, 3గురితో ప్రార్థన చేయించుకున్నా. క్యాలెండర్ల వాక్యం ఏమని చెప్పండి? ఆయన నీకు సంపూర్ణమైన, ఇక నాకు ఉద్యోగం వచ్చింది పో అనుకున్న మనసులో.
అనుకొని ఇంటర్వ్యూకి వెళ్ళా. ముగ్గురిని అడిగా నేను. ఇంటర్వ్యూని అడిగారు కదా, ఏం అడిగారు, ఏం చెప్పారంటే వాడు ఏమంటే ఏమోరా 5 ప్రశ్నలు చెప్పేశాను, ఆయన ఆ పేరు రాసుకున్నాడు, కింద బాగా రాసుకున్నాడు అన్నాడు. రాసుకున్నాడంటే నీకు ఉద్యోగం వచ్చినట్టే రా అని మైండ్లో అనుకున్నా. వాడు వెళ్ళిపోయాడు. రెండో వాడిని పిలిచామంటే నిన్నేం అడిగారు రా, నీకేం చెప్పారు అంటే ఏమోరా ఏదో నన్ను అడిగారు చెప్పాను, నాకు మార్కులు వేసిండ్రా, ఇన్ని మార్కులు వేసిండ్రు. నీకు మార్కులు వేసిండా అంటే నీకు ఉద్యోగం వచ్చినట్టే పో అన్న మనసు అనుకుంటున్నా. మూడో వాడిని అడిగారు, నిన్నేం అడిగారా, నీకేం రాశారా అన్న. ఏమోరా నన్ను కొన్ని అడిగారు చెప్పాను, కొన్ని చెప్పలేకపోయాను. మరి నీకు రాశారా మార్కులు వేసారా అన్న. నాకు రాయలేదు, మార్కులే లేదు, నా పేరు చుట్టూ రౌండ్ గుండ్రంగా చుట్టారన్న. ఓహో నీ కోడిగుడ్డు పెట్టారులే పో అన్న మనసులో. అంటే అర్థం ఏంటి, నీకు ఉద్యోగము రాదు. ఇది నేను బయట అడిగా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. ఇప్పుడు నన్ను అడిగారు, నేను కొన్ని చెప్పి కొన్ని చెప్పలా. ఇప్పుడు నేను చూస్తున్నా వాళ్ళకెళ్ళి నాకు రాస్తారా, మార్కులు ఎత్తారా, కోడిగుడ్డు పెడతారా, ఇట్టే చూస్తానా ఏం పెడతారా అని. నాకు కోడిగుడ్డు పెట్టేసి, కోడిగుడ్డు పెడితే నా బాడీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. అసలు బాధలో ఉన్నా. బయటకు వచ్చా, ప్రభువా 3 రోజులు ఉపవాసం ఉంటుంది, ముగ్గురితో ప్రాణం చేయించుకుంటుంది. క్యాలెండర్ వాక్యం ఏముంది, సంపూర్ణమైన బహుమానం అంటే నాకు సంపూర్ణ కోడిగుడ్డు ఇచ్చావా, ఇక నాకు రాదు ఉద్యోగం అనుకొని దినమంతా దిగాలి కదా సాయంత్రం దాకా. నా బాధ అత్తట్ట కాదు. ఇక తేలిన ఫలితం ఏంటంటే ఎవరికైతే రౌండ్ చుట్టారో వాళ్ళకు ఉద్యోగులు ఇచ్చారనమాట. ఎవరికైతే రౌండ్ చుట్టాడో వాళ్ళకు ఉద్యోగులు ఇచ్చాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు చెడును విడిచిపెట్టినప్పుడు. రూతు చెడుని అనగా మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, జనాంగాన్ని విడిచిపెట్టింది, దేశాన్ని విడిచిపెట్టింది, దేవుడు విడిచిపెట్టింది. నీ దేవుడే నా దేవుడు అన్నది, నీ జనమే నా జనమని వచ్చిన రూతుకి ఏంటంటే కలిగిన బహుమానం ఏంటంటే నెంబర్ 1 ప్రతిఫలం పొందింది. నీకు అంతకంటే ఏం కావాలండి? నెంబర్ 2 క్షేమాన్ని పొందింది. నెంబర్ 3 సంపూర్ణమైన బహుమానం పొందింది. నెంబర్ 4 చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రద్వారమందు నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల రాహేలును పొందిగాను లేయలను పొందిగాను చేయనుగాక. అంటే ఆ ఊరి ప్రజలందరూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు, అంటే మెచ్చుకుంటున్నారు, ఆమెను రూతు మెచ్చుకుంటున్నారు. ఇది 4వది. చివరగా చూసి ముగించుకుని చూడండి, వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరెసును జెరహును కనెను. పెరెసు ఎస్రోను కనెను, ఆరామును కనెను. ఆరాము అమ్మినదాబును కనెను. అమ్మినదాబు నయసోను కనెను. నయసోను సల్మాను కనెను. సల్మాను రహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు చాలక్. యేసు క్రీస్తు వంశావళిలోనికి ఎవరి పేరు వచ్చిందండి? ఇక్కడ ఎవరి పేరు వచ్చింది? రూతు పేరు వచ్చింది. యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడ్డది రూతు పేరు. పరమ రాజు అయిన, పరలోకపు రాజు అయిన, రాజులైన యాజక సమూహంలో చేర్చబడడం పేరు. యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది ఆమె పేరు. అంటే ఉన్నతమైన వంశములో చేర్చబడ్డది. ఈమె ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఏ వాక్యం అంటే, ఇప్పుడు రండి యెషయా గ్రంథము 33:15 మన వాక్యం చదవండి.
చెడును చూడకుండా అది ఆ మాట ఉందా చాలు. చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. చాలు. ఇప్పుడు రూతు ఏ స్థాయికి వచ్చిందండి? ఉన్నతమైన వంశంలోకి వచ్చేసింది. ఆశీర్వాదాలు ఉన్నాయి వేరు. ప్రతిఫలం పొందింది, క్షేమాన్ని పొందింది, బహుమానం పొందింది, మంచి పేరు పొందింది, ఉన్నతమైన వంశంలోనికి చేర్చబడ్డది. ఆమె గర్భంలోంచి యేసుక్రీస్తు వారే నీ నాయక రక్షకుడు. ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా యౌనత్వం ఎలా వచ్చిందంటే ఆమె చెడును విడిచిపెట్టింది. ఆమె ఏం చేసిందంటే ఒక్క మాట చూద్దాం, ముగిస్తాను చూడండి. రోమా 12:9 ఒకసారి ఇప్పించండి ఆ మాటని. రోమా 12:9 రోమా 12:9 మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని చాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో చెడ్డదాన్ని అసహించుకుంటావా? చెడ్డ వాటిని విడిచిపెడతావా? మంచి వాటిని హత్తుకుంటావా? మంచి అనగా ఏమిటి? మాట వినుట, రెండవది ప్రేమ, మూడవది మందిరంలో కనబడుట, నాలుగవది జ్ఞానము, ఐదవది మంచిది. ఐదవది అంటే మంచిది యథార్థంగా సంపాదించింది కొంచెమైనా మంచిది. ఈ మంచి వాటిని హత్తుకుంటావా? ఇంకా మంచి వారు ఎవరు? ఇర్మియా గ్రంథం 33:11 ఒక వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 33:11 అక్కడ మధ్య చదవండి. పెండ్లి కుమారుని స్వరం అక్కడ చదవండి మధ్య నుంచి. యెహోవా మంచివాడు. చాలు. యెహోవా మంచివాడు. ఈ మంచివాడిని హత్తుకుంటావా? ఈ మంచివాడిని హత్తుకున్న రూతు ప్రతిఫలం పొందిందే, క్షేమాన్ని పొందిందే, బహుమానం పొందిందే, మంచి పేరు పొందిందే, ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళిందే. యేసుక్రీస్తు వంశం పేరు, ఆమె పేరు నమోదు చేయబడ్డదే, చేర్చబడ్డదే. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఆ మంచి దేవుణ్ణి హత్తుకుంటావా? మంచిని హత్తుకోవాలంటే చెడుని విడిచిపెట్టండి. రూతు విడిచిపెట్టింది, మోయాబు దేశం విడిచిపెట్టింది, క్షేమాన్ని బహుమానం పొందింది. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఎవరైనా సరే మొదటి భాగం చూసాము. యేసోపు చెడును అసహించుకున్నాడు, ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. రూత్ ఇక్కడ చెడును అసహించుకుంది, ఉన్నతమైన స్థానములో ఉంది, ఉన్నతమైన బహుమానాలు పొందింది. ఈ నూతన సంవత్సరములో నువ్వు ఉన్నతమైన స్థానాలను కోరుకుంటున్నావా? ఉన్నతమైన బహుమానాలు నీకు కావాలా? ఇగో మాలాంటి ఉద్యోగాలు నీకు కావాలా? మాలాంటి స్థితిగతులు నీకు కావాలా? ఇప్పుడు ఇక అన్న సామెలు ఉండవు కదా. అన్న మేమిద్దరము చాలా కష్టపడ్డాం, మందిరంలో పనులు చేశాం. మీకెవరు తెలియదు మా ఇద్దరి సంగతి. మీ ఇద్దరు ఒకే కంచంలో భోజనం చేశాం, ఒకే డ్రెస్ కుట్టించుకున్నాం, ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒకటే క్లాస్మేట్, ఒకే బెంచ్ మేట్, ఒకేసారి కలిసి చదువుకున్నాం, కలిసి కష్టపడ్డాం, మందిరంలో ప్రయాసపడ్డాం, పనులు చేశాం. మాకు సైకిల్ లేదు, డ్రెస్ లేదు మాకు. ఈనాడు ఇద్దరం కార్లు వేసుకొని మీకు అక్కడికి ఇద్దరం వచ్చాం. ఎలా వచ్చింది ఇదంతా? అన్న కారు వేసుకొచ్చాడు, నేను నా కారు వేసుకొచ్చాను. దేవుని యొక్క ఆశీర్వాదం ఇది, సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం నీకు కావాలా? ఇది నీ కుటుంబానికి కావాలా? నీకు కావాలా? నీ బిడ్డకు కావాలా? ఒకటే చెయ్యి, ఏమి చేయని అవసరం లేదు. యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకోచాలి. అది శ్వాసం ఉంచు. అదిగో యేసోపు చెడును అసహించుకున్నాడే, ఉన్నతమైన పదవి, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు యేసోపు. అదిగో రూతు చెడును విడిచిపెట్టిందే, అమ్మా నాన్న విడిచిపెట్టిందే, మంచోళ్ళు కాదని వాళ్ళ దేశం విడిచిపెట్టిందే. అలా వచ్చిన అమ్మాయికి, ఆ రూతుకి ఏం కలిగింది? ఆమెకు యవనస్తురాలే, ఏం కలిగింది? బహుమానం, ప్రతిఫలం పొందింది, క్షేమాన్ని పొందింది, బహుమానం పొందింది, మంచి పేరు పొందింది, ఉన్నతమైన స్థానములో, ఉన్నత వంశావళిలో, గొప్ప వంశావళిలో పేరు సంపాదించుకుంది. ఇవన్నీ నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు.
ఆయన హత్తుకొని జీవించు. తీర్మానం చేసుకో. ప్రభువుని నమ్మలేదు, ప్రభు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. నిజంగా ఈరోజు ఇది వినడం నాకు అవకాశం లేదు అన్న మరీ మీరు అడిగాడు. అది నీ కోసం అనుకుంటాను, నీ కోసం అనుకుంటాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. కుమార్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే నీకు ఇష్టం. నువ్వు ఒక యేసోపులాగా ఉండాలని, నువ్వు ఒక రూతులాగా ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, సామేలన్నా బర్నబాసంలాగా నువ్వు కారులో తిరగాలి, ఆత్మీయంగా ఉండాలని కోరుతున్నాడే. అయితే ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తొలగించుకుంటావా? ఏంటా అడ్డు? నువ్వు చెడు కార్యాలు చేస్తున్నావు. మాట వినే స్వభావం నీలో లేదు. మాట వింటావా? చెడు కార్యములు చూసాం కదా. వ్యభిచార తలంపులు ఉన్నాయి. వ్యభిచారం అంటే ఏంటి చూసాం. దొంగతనం ఉంది, మోసం ఉంది, చెడ్డ కార్యాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది. ఏడకొస్తావు, ఏడుకోబోతావు, ఇన్ని ఉన్నాయి. అంతరాలు కట్టుకుంటావు, మొలతాడికి అంతరం ఉంటుంది, కాళ్ళకి అంతరమే, చేతికి అంతరమే, మెళ్ళ తాయితే ఇన్ని ఉన్నాయి. అందుకే ఆశీర్వాదం లేదు. నీకు అడ్డుగా ఉన్న చెడు కార్యాలు ఉన్నాయి. తొలగించుకుంటావా? ఇప్పుడు తీసేసుకుంటావా? దానికి ఏమి క్రయం చెందించిన అవసరం లేదు. నువ్వు మోకరించి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కూడా యేసోబులాగా తయారు చేయి, రూతులాగా తయారు చేయి. ఇక నేను తీర్మానం చేసుకుంటాను, చెడును విడిచిపెడుతున్నాను ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకో. నేను పాపిని, నన్ను క్షమించని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ కరుణామయుడు జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు, ఆ యొక్క యేసోపును ప్రేమించిన దేవుడు, రూతును చూసిన దేవుడు, ప్రేమించిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నిన్ను కూడా క్షమిస్తాడు, నీ జాలి పడతాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నేను గొప్పవాణ్ణి చేస్తాడు. ఈ నూతన సంవత్సరములో నూతన జీవితాన్ని ఆరంభిస్తావు. అది కావాలంటే తీర్మానం చేసుకో. అలా చేసుకుంటే కనుక మోకరించు, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.